హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఒక చాలా ఇంట్రెస్టింగ్ మూవీ గురించి. అదేంటంటే సారంగపాణి. పేరే వినగానే కాస్త క్యూరియస్ గా ఉంది కదా. మర్చిపోకుండా, ఈ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, విలేజ్ ఫ్లేవర్, లవ్, సస్పెన్స్ అన్నీ. కథ విషయానికొస్తే ఓ చిన్న గ్రామ నేపథ్యంలో ఉంటుంది ఈ మూవీ. అయితే సారంగపాణి అనే వ్యక్తి చుట్టూ మొత్తం కథ తిరుగుతూ ఉంటుంది. అయితే అతని సింప్లిసిటీ, ఇంటి పట్ల ప్రేమ, వేరే వాళ్లకి చేసే హెల్ప్ చూస్తే మనం కూడా రిలేట్ అవుతాం. కథలో చిన్న చిన్న ట్విస్ట్లు రావడం మొదలయ్యాక అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. హీరో, హీరోయిన్, ఇతరులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో పెర్ఫార్మెన్స్ చెప్పనక్కర్లేదు, అలాగే చాలా నేచురల్గా చేశాడు. హీరో విలేజ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అదుర్స్ అని చెప్పవచ్చు. అయితే హీరోయిన్ కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు ఈ మూవీకి. టెక్నికల్ ఆస్పెక్ట్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా మ్యూజిక్ లో విలేజ్ ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యింది. అలాగే ఎమోషనల్ సీన్స్ లో బీజిఎం బాగా వర్క్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. గ్రామీణ జీవితం చూపించే విధానం చాలా ఆథెంటిక్ గా ఉంది. ఈ మూవీలో పాజిటివ్స్ మరియు నెగటివ్స్. పాజిటివ్స్ చెప్పాలంటే న్యాచురల్ కథనం, ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ కనెక్ట్. అలాగే నెగటివ్స్ చెప్పాలంటే కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించొచ్చు, కానీ ఆ వాస్తవికత కోణంలో చూస్తే సరిపోతుంది. ఫ్యామిలీ చూడొచ్చు. అలాగే రేటింగ్ ఎంతవరకు ఇవ్వచ్చు చూసుకుంటే ఇది ఓ క్లాస్ అండ్ మాస్ ఫ్యామిలీ మూవీ. చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడొచ్చు. అలాగే నా రేటింగ్ 3.7/5 ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. చివరగా మీకీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటివి మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జయ హింద్. కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ రివ్యూతో.